గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మన నవోదయ కోచింగ్లో భాగంగా ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అనే లెసన్లో ఆల్రెడీ ఎక్సైజ్ 1లో 2 పార్ట్స్ కంప్లీట్ చేసాము. 14 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఎక్సైజ్ 1లోనే మనం పార్ట్ 3 కంప్లీట్ చేద్దామండి. అంటే 15 ప్రాబ్లం నుంచి మనం డిస్కస్ చేసుకుందామండి. మొత్తం 4 పార్ట్స్ ఉంటాయి ఈ ఎక్సైజ్ 1లో. కాబట్టి ఆల్రెడీ 2 పార్ట్స్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ వేస్తాము. ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి మీ నోట్స్లో. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ 1 బై 1 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మీకు స్క్రీన్ మీద ప్రాబ్లమ్స్ స్క్రీన్ షాట్ ఇచ్చినప్పుడు మీరు వీడియోని పాజ్లో పెట్టుకొని ఆ ప్రాబ్లమ్స్ అన్నీ నోట్ చేసుకోండి. తర్వాత మీరు మమ్మల్ని ఫాలో అవ్వండి. ఓకే, నౌ వీ విల్ స్టార్ట్ ద క్లాస్. 12th ప్రాబ్లమ్. ద నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ of 1547 is అంటే ద నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1547 అనే నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి అనేది క్వశ్చన్. అసలు చూద్దాండి. 1547 ఈ నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాదు. సో ఏ టేబుల్లో వచ్చే ఛాన్స్ ఉంది? లాస్ట్లో 7 ఉంది కాబట్టి 7 టేబుల్ తోటి ఒకసారి చెక్ చేద్దాం. 1547 7 2s 14 1 వస్తుంది, 4 డౌన్ చేయి. అగైన్ 7 2s 14 1 వస్తుంది, రిమైండర్ 0, 7 డౌన్ చేయి. 7 1s 7 డౌన్ చేస్తే 7 1s 7, రిమైండర్ 0. అంటే ఈ 7 టేబుల్లో 1547 అనేది వస్తుంది. ఎక్కడ వస్తుంది అంటే 221 దగ్గర వస్తుంది. కాబట్టి 221 అనేది ఫ్యాక్టరే, 7 అనేది కూడా ఫ్యాక్టరే. నెక్స్ట్ 221 ఏ టేబుల్లో పోతుంది అంటే 13 టేబుల్లో పోతుంది. సో 221 అని 13 టేబుల్ తోటి డివైడ్ చేయండి. 13 1s 13, పక్క బారిస్తే 1 అవుతుంది. ఇది 12, 12 - 3 9, 1 అండ్ వచ్చి 91 అవుతుంది. 13 7s 91 అంటే 13 టేబుల్లో 17 దగ్గర వస్తుంది. 17 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇంకా ఏ టేబుల్లో రాదు కాబట్టి 17 1s 17. సో ఇప్పుడు 7 × 13 × 17 అంటే 7 అనేది ప్రైమ్ నెంబరే, 13 అనేది ప్రైమ్ నెంబరే, 17 అనేది కూడా ప్రైమ్ నెంబర్. కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 2 3. ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే 3 ఉన్నాయి. ఇది ఏ ఆప్షన్లో ఇచ్చాడు మనకు 12th ప్రాబ్లం అంటే ఆప్షన్ బిలో. ఓకే, నెక్స్ట్ 13th ప్రాబ్లం ఒకసారి డిస్కస్ చేద్దాం. మీరు కూడా చదవండి ప్రాబ్లము. ఫర్ విచ్ నంబర్ 15 ఈజ్ బోత్ ఏ ఫ్యాక్టర్ అండ్ మల్టిపుల్. 15 అనేది ఏ నెంబర్కి మల్టిపుల్ అలాగే ఫ్యాక్టర్ అవుతుంది. ఆప్షన్స్ నోట్ చేద్దామండి. ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 15, ఆప్షన్ డి 30. ఆ 3 ఫ్యాక్టర్స్ రాసుకుంటే 3కి 1 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది. 3కి మల్టిపుల్స్ రాసుకుంటే 3 1s 3, 3 2s 6, 3 3s 9 అండ్ సో అని వెళ్ళిపోతాం. ఇక్కడ చూస్తే ఇది మల్టిపుల్ అయింది. సారీ, 3 3s 9, 3 4s 12, 3 5s 15. అంటే ఇక్కడ 15 అనే నెంబరు మల్టిపుల్లే కానీ ఫ్యాక్టర్ కాదు. 15 అనే నెంబర్ 3కి మల్టిపుల్లే కానీ ఫ్యాక్టర్ కాదు. ఆ క్వశ్చన్ ఏంటి? ఫ్యాక్టర్ అవ్వాలి, మల్టిపుల్ కూడా అవ్వాలి. ఇక్కడ ఓన్లీ మల్టిపుల్ అయితే ఫ్యాక్టర్ అవ్వలేదు కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్. 5 చూద్దాం. 5 ఫ్యాక్టర్స్ ఏంటి? ఫ్యాక్టర్స్ ఆఫ్ 5 ఏంటి అంటే 1 టేబుల్లో వస్తుంది, 5 టేబుల్లో వస్తుంది. 5కి మల్టిపుల్స్ ఏంటి? 5 1s 5, 5 2s 10, 5 3s 15, 5 4s 20 అండ్ సో ఆన్. ఇక్కడ నువ్వు గమనిస్తే 15 అనే నెంబరు 5కి కూడా మల్టిపుల్ అవుతుంది కానీ ఫ్యాక్టర్ అవ్వడం లేదు. 2 అయితేనే మనకు రైట్ ఆప్షన్. సో ఆప్షన్ బి రాదు. ఆప్షన్ సి చెక్ చేద్దాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 15
1 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 5 టేబుల్లో వస్తుంది, 15 టేబుల్లో వస్తుంది. మల్టిపుల్ చూద్దాం 15కి. 15 1s 15, 15 2s 30, 15 3s 45 అండ్ సో ఆన్. ఇప్పుడు గమనిస్తే 15 అనేది ఫ్యాక్టరు, అలాగే 15 అనేది మల్టిపుల్ కూడా. ఇక్కడ చూస్తే మల్టిపుల్ అయింది, ఇక్కడ కూడా మల్టిపుల్ అయింది, ఫ్యాక్టర్ అవ్వాలి. ఇక్కడ చూస్తే ఫ్యాక్టర్ ఉంది, మల్టిపుల్ ఉంది. అదే కదా వాడు క్వశ్చన్ అడిగింది. 15 అనేది ఏ నెంబర్కి మల్టిపుల్ మరియు ఫ్యాక్టర్ అనేది. సో ఏ నెంబర్కి మల్టిపుల్ మరియు ఫ్యాక్టరు? 15 అనే నెంబర్కి మల్టిపుల్ మరియు ఫ్యాక్టర్. కాబట్టి మన ఆప్షన్ ఏంటి అంటే సి. దెన్ వీ విల్ మూవ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. మీకు ఇక్కడ మల్టిపుల్స్ ఫ్యాక్టర్స్ అనే విషయాలు అర్థం కాకపోతే మన ఛానల్లో ఆల్రెడీ చేసి పెట్టాము. మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ పార్ట్ 1లో ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఒకసారి చెక్ చేయండి. మల్టిపుల్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ అంటే ఏంటి అనే విషయాలు మొత్తం అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. చాలా ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం, ఒకసారి చూద్దాం. సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నెంబర్. ద రిజల్టింగ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై డాష్. ఏదైనా ఒక నెంబర్ తీసుకో, ఉదాహరణకి 93 అనే నెంబర్ తీసుకోండి. ఆ డిజిట్స్ని ఏం చేయాలి, సమ్ చేయి. సమ్ ఈజ్ ఈక్వల్ టు 9 + 3 12 అవుతుంది. ఆ సమ్ని నంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేయి. 93 - 12. ఇక్కడ తీసేస్తే 3 - 2 1, 9 - 1 8, 81. డివిజిబుల్ బై విచ్ ఆఫ్ ది నెంబర్ అంటున్నాడు. అక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అంటే ఆప్షన్ ఏ 2 5 8 9, 2 5 8 9. ఇప్పుడు చెప్పండి 81 అనేది ఏ టేబుల్లో వస్తుంది, 9 టేబుల్లో వస్తుంది. ఇది ఆప్షన్ డి, సారీ 9 టేబుల్లో వస్తుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇంకొక నెంబర్ తీసుకొని చెక్ చేయి. ఉదాహరణకి 46 అనే నెంబర్ తీసుకో. ఈ రెండు డిజిట్స్ని ఏం చేద్దాము, సమ్ చేయి. సమ్ చేస్తే 4 + 6 ఎంత వచ్చిందమ్మా, 10. ఈ సమ్ను సబ్ట్రాక్ట్ చేయి. అంటే 46 - 10 ఎంత వస్తుంది, 36. ఈ 36 అనేది 9 టేబుల్లో వస్తుందా రాదా, వస్తుంది. 9 4s 36. నువ్వు ఏ నెంబర్నైనా తీసుకో, ఆ డిజిట్స్ని సమ్ చేయి, ఆ సమ్ని నెంబర్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయి. వచ్చిన రిజల్ట్ అనేది దేనితోటి డివిజిబుల్ అవుతుంది అంటే 9 తోటి డివిజిబుల్ అవుతుంది. ఈ ప్రాబ్లం గురించి ఏమీ డౌట్ పడద్దు. ఏదైనా ఒక డబుల్ డిజిట్ నెంబర్ తీసుకొని ఆ డిజిట్స్ని యాడ్ చేయి. యాడ్ చేయగా వచ్చిన సమ్మని నెంబర్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయి. ఆ వచ్చింది ఏ టేబుల్ తోటి డివిజిబుల్ అవుతుంది అంటే 9 టేబుల్ తోటి డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 and 15 ఆర్ డాష్. 12కి 15కి కామన్ ఫ్యాక్టర్స్ ఏంటిది అనేది క్వశ్చన్. ఇవాళ 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది, 6 టేబుల్లో వస్తుంది. ఇంకంతే డైరెక్ట్గా 12 టేబుల్లో వస్తుంది. అంతే. ఇవాళ కానీ దేనికంటే 15కి 15 ఫ్యాక్టర్స్ 1 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 5 టేబుల్లో వస్తుంది, 15 టేబుల్లో వస్తుంది. ఇప్పుడు కామన్గా ఏమున్నాయి ఫ్యాక్టర్స్, 1 అనేది ఒకటి ఉంది, 3 అనేది ఒకటి. కాబట్టి ఆప్షన్ డిలో ఉంది. ఏంటివి కామన్ ఫ్యాక్టర్స్ అంటే 1, 3. 12కి 15కి కామన్ ఫ్యాక్టర్స్ అంటే 1, 3. నెక్స్ట్ 16th ప్రాబ్లం. ద లార్జెస్ట్ 3 digit నెంబర్ డివిజిబుల్ బై 45. ద లార్జెస్ట్ 3 digit నెంబర్ డివిజిబుల్ బై 45. అంటే లార్జెస్ట్ 3 digit నెంబర్ అంటే 999 అని వేసుకోకూడదు. అది నెంబర్స్ లెసన్లో లార్జెస్ట్ 3 digit నెంబర్ అంటే ఏంటి అంటే 999. అది కాదు. ఇక్కడ వాడు ఇచ్చిన ఆప్షన్స్ని చెక్ చేయాలి మనం. 16th ప్రాబ్లం. ఏ ఆప్షన్ ఇచ్చాడు, ఆప్షన్ ఏ 999 ఇచ్చాడు. ఆప్షన్ బి 995. ఆప్షన్ సి 990. ఆప్షన్ బి 940. ఆప్షన్ డి 940. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో అంటే పెద్ద నెంబర్ ఇది, దాని తర్వాత పెద్ద నెంబర్ ఇది, దాని తర్వాత పెద్ద నెంబర్ ఇది, దాని తర్వాత పెద్ద నెంబర్ ఇది. ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఏది
45 చేతితోటి డివిజిబుల్ అవుతుందో చెక్ చేయమంటారు. సో డివైడ్ చేద్దాం. 45 2s are 90. 9 వస్తుంది, 9 దించుకో. మళ్ళీ 45 2s are 90. రిమైండర్ 9 వస్తుంది. 0 వస్తేనే డివిజిబుల్ అయినట్టు. సో ఇది రాంగ్. ఇక్కడికి వచ్చేసి 995 డివైడెడ్ బై 45. 45 2s are 90. 9 వస్తుంది, 95. 45 2s are 95 వస్తుంది. రిమైండర్ 0 రావాలని చెప్పాను, ఇది కూడా రాలేదు. నెక్స్ట్ 990 డివైడెడ్ బై 45. 45 2s are 90. 9 వస్తుంది, 0 తెచ్చుకో. 45 2s are 90. 0. సో ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఇది రైట్ ఆప్షన్. అయితే మీరు చెక్ చేస్తే ఇది కూడా 0నే వస్తుంది. చెక్ చేద్దాం ఒకసారి. 940 అది 940 కాదు, 945 అన్న ఆప్షన్ వచ్చింది. సారీ, 945. 45 2s are 90. 4 వస్తుంది, 5 తెచ్చుకో. 45 1s are 45. రిమైండర్ 0. సో ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. మరి రైట్ ఆప్షన్ ఏది? ఇది కూడా రైటే కనుకుంటే కుదరదు. క్వశ్చన్లో ఏమన్నాడు? లార్జెస్ట్ 990 లార్జెస్ట్ నెంబరా, 945 లార్జెస్ట్ నెంబరా? 990 లార్జెస్ట్ నెంబర్. ఇక్కడ రిమైండర్ 0 వస్తుంది 990కి. 945 కూడా రిమైండర్ 0 వస్తుంది. కానీ ఈ రెండిట్లో ఏది రైట్ ఆప్షన్ అంటే 990 అనేది లార్జెస్ట్ నెంబర్ కాబట్టి అది రైట్ ఆప్షన్. ప్రాబ్లంలో వాడు కూడా లార్జెస్ట్ నెంబర్ అడిగాడు కాబట్టి ఇది లార్జెస్ట్ నెంబర్ కాబట్టి ఇది రైట్ ఆప్షన్. దీనికి కూడా 0 వచ్చినప్పటికి కూడా ఇది పెడితే రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ 51 and 61. 51కి 61కి మధ్యలో ఉన్న ఈవెన్ నెంబర్స్. 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60. 61. సో ఈ 51కి ఈ 61కి మధ్యలో ఉన్న ఈవెన్ నెంబర్స్ ఏవి? 52 ఈజ్ ఈవెన్ నెంబర్, 54 ఈజ్ ఈవెన్ నెంబర్, 56 ఈవెన్ నెంబర్, 58 ఈవెన్ నెంబర్, 60 అనేది కూడా ఈవెన్ నెంబర్. సో ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయి. 1 2 3 4 5 ఉన్నాయి. ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. ఇది ఎక్కడ ఇచ్చాడు అంటే ఆప్షన్ డిలో ఇచ్చాడు. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 60 and 70. 60కి 70కి మధ్యలో ఉన్న ఆడ్ నెంబర్స్ ఎన్ని అనేది క్వశ్చన్. సో మొత్తం రాశాడు. ఈజీ ప్రాబ్లం ఏంటి? ఈ 60కి 70కి మధ్యలో ఉన్న ఆడ్ నెంబర్స్ అడిగింది. సో 61 ఆడ్ నెంబర్, 63 ఆడ్, 65 ఆడ్, 67 ఆడ్, 69 ఆడ్. ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయాలి. 1 2 3 4 5. సో 5 ఉన్నాయి. ఇది ఆప్షన్లో ఇచ్చాడు అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇప్పుడు మనం మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ అనే లెసన్స్ చెప్పుకుంటున్నాము. ఆ లెసన్లో ఉన్న ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రతి లెసన్లో ఉన్న ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు ఒక 10 ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. అలాగే ప్రతి లెసన్కి వచ్చేసరికి 25 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 25 + 10 35 ప్రాబ్లమ్స్ మీరు చేయగలుగుతున్నారు. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మీరు నోట్స్ రాసుకొని కనుక ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఎక్సలెంట్గా సీట్ వస్తుంది. అన్ని సబ్జెక్టులు చెప్తాము. మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఎవరెవరైతే మా వీడియోలు చూస్తున్నారో, అలాగే ఎవరెవరైతే నవోదయ ప్రిపేర్ అవుతున్నారో పేరెంట్స్ కానీ పిల్లలు కానీ, మీ పేరెంట్స్ కనుక చూస్తున్నట్టయితే ఈ వీడియో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే మీకు ఏ లెసన్స్ ఇంకా ఇన్డెప్త్గా కావాలో మీరు మాకు మెసేజ్ చేసినా లేదంటే కాల్ చేసినా కానీ మేము మీకు చెప్పడం జరుగుతుంది. మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటి అంటే ఈ వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది. అది నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. నేను కూడా ఏంటంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఇంకా క్వాలిటీ వీడియోస్ లేదా క్వాలిటీ కంటెంట్ అనేది మీకు అందించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.